థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. అమ్మమ్మతో ఈ ఫోటో నా లైఫ్ లాంగ్ మర్చిపోను సూర్య. ఇప్పటికేం లోపల రావచ్చు? వై నాట్, కమ్ కమ్. కంగ్రాట్స్. వై? గెలిచావుగా. వాట్? గెలిచావుగా అంటున్నాను. ఇంకా గేమ్ పూర్తి కాలేదు కదా. ఐ మీన్ సామాన్యకి నాకు ఇంకా ఛాలెంజ్ అవ్వలేదు కదా. నేను చెప్పేది అది కాదు శామ్. లక్ష్మీదేవి ఎవరో, జ్యేష్ఠాదేవి ఎవరో ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా. ఈలోపై గెలిచానంటావేంటి? నేనంటున్నది నానమ్మ మనసు గెలిచావు కదా అని. ఏమన్నావు సూర్య? నానమ్మ మనసు గెలిచావుగా. గెలవడం ఏంటి? నానమ్మ చేతికి ఆ శారీ ఇచ్చి నానమ్మ ఆ శారీ కట్టుకునేలా చేసావు కదా. నిజానికి నానమ్మకు ఆ సమయంలో నువ్వు ఆ శారీ ఇచ్చి కట్టుకోమనటం, తను అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళటం, దాంతో ఇవాళ ఇంట్లో పెద్ద ప్రళయమే జరుగుతుందనుకున్నారు అందరూ. అందరితో పాటు నేను అంతే అనుకున్నాను. కానీ అందరి అనుమానాలు భయాలు తారుమారు చేస్తూ నానమ్మ ఆ శారీ కట్టుకొని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? నానమ్మ నీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిందనే కదా. నానమ్మ ఏది అంత తొందరగా యాక్సెప్ట్ చేయదు. అలా యాక్సెప్ట్ చేసింది అంటే అది నానమ్మకి చాలా చాలా నచ్చింది అని అర్థం. నానమ్మ గుండెని కదిలించింది అని అర్థం. నానమ్మ మనసుకు నచ్చింది అని అర్థం. దట్ మీన్స్ నానమ్మ నీకు తన మనసులో స్థానం ఇచ్చిందనే కదా. అవునా? అమ్మమ్మ నిజంగా తన హార్ట్లో నాకు ప్లేస్ ఇచ్చిందా సూర్య? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ? ఏ నిజాన్ని నువ్వు ముందు నమ్మావు గనక శామ్, నానమ్మను ఒప్పించడంతోనే నువ్వు సగం గెలిచావు. అలాంటి నువ్వు చిన్న చిన్న గేమ్స్లోను ఛాలెంజ్లోను గెలవలేవో చెప్పు. నిజంగా అమ్మమ్మ నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుందని అనుకోలేదు. ఇట్స్ ఎనఫ్ ఫర్ మై లైఫ్. ఇప్పుడు ఇక మీ అమ్మని నానమ్మని కలపడానికి నువ్వు ఇంకేం చేయవా? నో చేస్తా. దట్ ఈస్ మై మెయిన్ గోల్. రూమ్ లాక్ చేసుకొని మరీ మాట్లాడతారా? డూప్లికేట్ కీ ఉంది కదా నా దగ్గర, చెప్తానుండండి మీ సంగతి. సామాన్యకి నీకు పెళ్ళైన తర్వాత ఆ సామాన్య నన్ను ఇంట్లో ఉండనిస్తుందా అని నా డౌట్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.